హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. అయితే వచ్చేసి మనం ట్రాక్టర్ లోడింగ్ అయితే వెళ్తున్నాం. లోడింగ్ కు మన వర్షానికి అయితే రోడ్లు మొత్తం గలీజ్ అయితే మారిపోయినాయి. ఈ రోజు లోడింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మొత్తం మొన్నటి వర్షంకు మరీ ఘోరంగా అంటే మరీ ఘోరంగా రోడ్లు అయితే డ్యామేజ్ అయినాయి. మొత్తం వీడియో మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే నాకు ఎంతో కొద్దిగా ఛానల్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. ఇంకా వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఆ కామెంట్ చేసి మళ్ళీ ఒక వీడియో మీకోసం అయితే ఇస్తాను. ఇంకంటే విశేషాలు చెప్పాలి. ఓకే, లెట్స్ డు వీడియో అయితే ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి ఒక హైప్ అయితే ఇవ్వండి. ఓకే, ఖచ్చితంగా హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఓకేనా, ఈ రోజులలో హైప్ ముఖ్యం. ఓకేనా. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్. ఈరోజు అయితే ఒక 10 ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఇక్కడ మా దుర్గామాత ఇంకా నుంచి అయితే కొడుతున్నాము. మన ఈ ట్రాక్టర్ తెలుసా తెలీదో, కొత్త బండి మనకు టెక్ ప్లేస్. ఇంతకుముందు యువ ఉండే కదా, మహేంద్ర యువ. ఇప్పుడైతే టెక్ ప్లేస్ తీసుకున్నాము. చూస్తున్నారా, మా వాళ్ళు అయితే రఫ్ అండ్ టఫ్ కొడుతుర్రు లోడింగు. ఇంతకుముందు అయితే ఇప్పుడు అన్సీజన్ బండ్లు నడిచేదే కాదు, ఇంటికాడ పెట్టుకొని కూర్చోవాలి. కాకపోతే ఇప్పుడు మనకు ఈ వర్షం పడడం వల్ల కొద్దిగా ఫీల్డ్ మళ్ళీ కొద్దిగా స్టార్ట్ అవుతాయింది. ఇది మా చంద్రదేవుడు, మా విలేజ్ వాళ్ళు పక్క చాలా నమ్ముకున్న దేవుడు చంద్రదేవుడు. మనం ఈ గొల్లు కానీ బళ్ళు కానీ మేపే వాళ్ళు, అలాగే మా విలేజ్ వాళ్ళు ఏదైనా ఊరు ఇక్కడ నుంచి కామారెడ్డి వెళ్ళేటప్పుడు ఈ దేవుని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఓకేనా, ఇక్కడ నుంచి లోడింగు ఆ దేవుని ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఆ దేవుణ్ణి మొక్కి వెళ్తే మనకు మనం రోడ్ రవాణా కానీ ఏదైనా పనికి వెళ్ళినా కానీ సక్సెస్ఫుల్గా జరుగుతుందని మాకు అందరికి, మా విలేజ్ వాళ్ళకైతే నమ్మకం. మళ్ళీ మా బంజారా వాళ్ళు అయితే తెలుసు కదా, ఎస్టీ వాళ్ళైతే ఇంకా వాళ్ళ కుల దైవం దేవుడు మా విలేజ్ సైడు. అంటే వేరే ఏరియాల వాళ్ళకు తెలియదు కావచ్చు, కానీ మా విలేజ్ చుట్టుపక్కల 10 గ్రామాలకైతే చంద్రదేవుడు అంటే తెలుసు. ఎందుకంటే ఒక ఎస్టీ అతను అప్పుడు ఆవులు మేపేవాడట. ఆవులు మేపి ఫారెస్ట్లో ఆవులు మేపేవాడట. అప్పుడు అతన్ని పులి మొత్తం మా విలేజ్ వాళ్ళు అయితే ఆ దేవుణ్ణి చాలా చాలా నమ్ముతారబ్బా. మేము చాలా, మా విలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు చంద్రదేవుడు అంటే మాకు ఫేమస్. ఇక్కడ సంవత్సరం ఒకసారి ఫెస్టివల్ అయితే వేసుకుంటారు. అక్కడ ఒక మినిమం ఒక 20, 30 నుంచి 40, 50 మేకలు అయితే ప్రతి సంవత్సరం దసరా పండుగ టైంలో మనం మానాగి చేస్తాం కదా, మానాగి రోజు అయితే ఒక 50 మేకలు అయితే వస్తారు. ఇంటికి ఒకటి ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ మన బంజారా వాళ్ళు, మన విలేజ్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా మేము మా విలేజ్లో అందరం ప్రతి ఫెస్టివల్కు ఇక్కడ వచ్చి ఒక సెలబ్రిటీగా ఇట్లా ఏరియాకి వచ్చి వంటలకు వెళ్తారు కదా, వన భోజనానికి కానీ దేనికైనా కానీ వచ్చి ఇక్కడనే చేసుకుంటాము. వన భోజనానికైనా ఖచ్చితంగా దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాతనే మా విలేజ్ వాళ్ళు భోజనం చేస్తారు. అంత మంచి దేవుడు. అక్కడ వీలైతే ఇంకో మన వీడియో తీస్తాము ఆ దేవుడిది, చాలా మస్తుగా ఉంటుంది. కానీ ఈ వర్షం చేసినట్లయితే మొత్తం రోడ్లు అయితే మరీ ఘోరంగా అంటే మరీ ఘోరంగా మారిపోయాయి. మన బ్రిడ్జు ఇక్కడ 2-3 బ్రిడ్జ్లు అయితే సెంటర్లో బ్రిడ్జ్ మిగిలింది. ఇటువైపు మొత్తం మట్టి శ్మశాక్ అయిపోయింది. అది ఎలా జరిగిందంటే ఇబ్బంది, మన ఫారెస్ట్ ఏరియాలో చిన్న కలవట్లు కట్టారబ్బా, చిన్న ఇట్లా కుంటల టైపు వాటర్ ఆగడానికి, మన పశువులకు జంతువులకు గ్రౌండ్ వాటర్ పెరగడానికి కుంటలు కట్టారు. ఆ కుంటలు కట్టడం వల్ల ఏమైందంటే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే అది మనకు వాళ్ళు మన మత్తడి టైప్ అనేది పెట్టలేరు అన్నట్టు. సపరేట్ మత్తడి అంటే
మామూలుగా మట్టి ఊసి వదిలేసిరు. ఇట్లా హైట్ గడ్డ ఉన్న దగ్గర వెళ్ళిపోతాయి కదా వాటర్ అని వదిలేసిరు. వాటర్ ఫుల్ అయ్యేసరికి కొద్దిగా కట్ అవ్వకుండా మొత్తానికైతే లేచిపోయింది. అలా జరిగింది. ఈరోజు ఆ మట్టి ఆ రోడ్లు ఫిలప్ చేయడం అయితే జరుగుతుంది. ఈ టైంలో ట్రాక్టర్ జేసీబీలు ఏం నడిచే కాకుండా ఒక 2-3 నెలలు సెల్ఫ్ కొట్టకుండా ఉంచేవాళ్ళం. అలాంటిది ఈ రోడ్లు వేసినాం మళ్ళీ వర్క్ ఇప్పుడు అంటే కొద్దిగా ఎక్కువ ఏం లేదు, స్టార్ట్ అయింది. ఇంకటి ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ మీ ముందుగా తీసుకొస్తాను. మన ఛానల్కు ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా హైప్ ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా? చూస్తున్నారు కదా ముంగటైతే లోడింగ్. ఈడే బుడ్డోడు లంగా అర్ధరాత్రంగా ఇష్టం డ్రైవింగ్ చేస్తాడు, ఇష్టపడి చేస్తాడు. చూడండి, వీడికి ఒక ట్రాక్టర్ కావాలట. ఒకసారి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనోడికి ఇంజన్ కావాలట. ఇంజను చెప్పురా, ఇంజన్ కావాలని చెప్పురా. ఉంటే మెసేజ్ చేయమని నంబరు. మనోడికి అయితే ఇంజన్ కావాలట. ఎవరి దగ్గర ఉంటే మెసేజ్ చేయండి మనోడికి. నా మెసేజ్ కామెంట్ చేయండి, ఉన్నదని వాడు తీసుకుంటాడట. నిజామాబాద్, కరీంనగర్, కొర్ల, కామారెడ్డి ఎటు అయినా సరే ఏరియా తెచ్చుకుంటాడు వాడు. ఆడు గోపిగాడు, ఈయన పేరు గోపిగాడు. టోపిగాడు నమ్మ వేస్తాడు, బండి నడుపుతాడు. ఆల్రెడీ వాడి దగ్గర బ్రీతింగ్ అది టెస్ట్ చేస్తే 500 వెళ్తుంది కావచ్చు, అంత ఘోరంగా చేస్తాడు ఆడు. కదా మొరం అయితే లోడింగ్. ఏంటి విశేషాలు? చూస్తున్నారా ఫ్రెండ్స్, రోడ్లు ఏ విధంగా మారాయి, ఎట్లా ఉన్నాయి ఏంటి చూడండి. తేరీ మేరీ కహానీ, మా అన్న ప్లేట్ బండి డ్రైవర్ చోటా బండి కా హో గయా.